హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చారండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడతకు నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇంకా దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఒకేసారి జమ కాబోతుంది. ఏపీ రైతులకు డబ్బులు ధమాకా అని చెప్పొచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ 18వ విడత నిధులు ఏ తేదీ నుంచి జమ అవుతున్నాయని, ఇక రైతులు ఏమి చేయాలి, గతంలో పెండింగ్ డబ్బులు పడకుండా ఉంటాయా, వారికి పెండింగ్ డబ్బులు పడుతున్నాయా, వివరాలు మీకు అందరికీ తెలియజేస్తాము. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మనకు రైతులకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ వివరాలు కూడా ఇప్పుడే మనం నిర్ణయించుకుంటున్నారు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పథకాలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదికి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతలతో 6,000 రూపాయలు అందిస్తుంది. అంటే విడతకు 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తున్నారు. ఇక 6,000 రూపాయలు భాగంగా ఇప్పటికీ వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక రీసెంట్గానే మన ప్రధానమంత్రి మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించి 17వ విడతకు తొలి సంతకం చేశారు. ఇక ఆయన తొలి సంతకం చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోనికి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏదైనా విపత్తులు సంబంధించి రైతులు కనుక పంటలు నష్టపోతే వారందరికీ కూడా పీఎం కిసాన్ బీమా ప్రయోజనం పథకం కింద దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి పంట నష్ట పరిహారానికి కూడా ఈ సీజన్లో పంట నష్టపోతుంది, అదే సీజన్లో పంట నష్టపరిహారం కూడా అందిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. అయితే ఈ 18వ విడత నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి భారీగా పెంచాలని నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఇక ఈ పీఎం కిసాన్ పథకం సంబంధించి 18వ విడత నుంచి 3,000 రూపాయల నుంచి లేదా 4,000 రూపాయలు, గతంలో 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మొన్న 17వ విడతలో కూడా 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇక 18వ విడతలో నుంచి 3,000 లేదా 4,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్నారు, మన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మన ప్రధాని మోడీ గారు మొన్న స్వాతంత్ర దినోత్సవం కానుకగా కీలక ప్రకటన చేశారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల మొదటి వారము లేదా 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాలలోనికి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించి 18వ విడత మనకు నిధులు అయితే వివరాల్లోకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ చేపించుకొని ఉంటారో ఆ రైతులందరికీ మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ప్రతి రైతుకు కూడా ప్రతి ఏడాదికి కూడా గతంలో 6,000 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు 9,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. విడతకు 3,000 రూపాయల చొప్పున 18 విడతల నుంచి 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకొని దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 80,000 రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని, ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని, ఈకేవైసీతో పాటు మీరు ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చారు, ఆ యొక్క బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు మీరు
ఎంపీఎన్సీ లింకు అనేది చేయించుకొని అప్పుడే మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా 18వ విడతలకు మరొక్కసారి ప్రధాని మోడీ గారు రైతుల ఖాతాలను జమ చేయబోతున్నారు. ఇది పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతులందరికీ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరలింపుగా 14,000 రూపాయలు ఇస్తామని హామీ. ఇంకా ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు కరెన్సీ సీజన్లో సంబంధించి మనకు మొదటి విడతకు సంబంధించి మనకు 7,000 రూపాయలు కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. ఇంకా ఇప్పటికే రైతులకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. ఎవరైతే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోలేదో వారికి, అలాగే గతంలో ప్రభుత్వ రైతులకు ద్వారా లబ్ధి పొందుతున్నారో ఆ రైతులకు అందరికీ కూడా ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తూ, ఇంకా ఎవరైతే రైతులకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ పథకాలను వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఇంకా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కరెన్సీ సీజన్ మొదలైంది. నెల రోజులు పైగా అని రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సాయం కోసం. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆయన పంట నష్టపరిహారానికి సంబంధించి 36,000 కోట్ల రూపాయలు, అలాగే ప్రభుత్వానికి ధాన్యానికి ఎవరు అమ్మారో వారికి 674 కోట్ల రూపాయలు విడుదల చేసి రైతన్నలకు ఆయన అనుకున్నటువంటి ఇష్టమైనటువంటి ఆయన చేశారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత ఆదుకోవడానికి ఈ అన్నదాత సుఖీభవ కరెన్సీ సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే అందించడానికి దీనికి సంబంధించి అధికారులు లిస్టు అనేది తయారు చేస్తున్నారు. ఎంతమంది రైతులు ఉన్నారు, కరెన్సీ సీజన్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు జమ చేయాలని వివరాలు అయితే అందించడం అయితే ఆయన జరుగుతుంది. ఇక ఈ నెల చివరి వారం, వచ్చే వారం నుంచి కూడా రైతుల ఖాతాలకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా మరొకసారి రైతులందరికీ లబ్ధి చేకూరుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల నుంచి తాజా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.